హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజైతే అందరికీ అయితే నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నా ఛానల్లో 20K అయ్యింది సబ్స్క్రైబర్స్. దానికైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అందరూ కూడా నన్ను ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక వెబ్సైట్లో నేనైతే ఒక ఐటమ్ ఆర్డర్ చేశానండి. ఈ ఐటమ్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ ఆర్డర్ చేశాను, ఏ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను, నాకు ప్రైస్ ఎంత పడింది, ఎన్ని రోజుల్లో డెలివరీ అయింది, ఇది ఎందుకు వాడతాను, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. చూసేయండి. దానికన్నా ముందు అయితే నేను ఒకటి చూపిస్తాను, చూడండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఇది చూస్తున్నారా? 2 బాక్సెస్ వచ్చాయండి. ఇలా 4 మనం ఏమైనా మసాలాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వేరే పర్పస్ కోసం ఆర్డర్ చేశాను, కానీ మీకైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీరు మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను. ఓకేనా? బాగుంది కదండి. దీనికి వీడియోకి ఏ సంబంధం లేదండి. ఇప్పుడైతే మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఏం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అనేది చెప్తాను. దానికన్నా ముందు కూడా నేనైతే అందరికీ చాలా చాలా రుణపడి ఉంటానండి. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ పెట్టుకుని ఒక 4-5 ఇయర్స్ అవుతుందండి. కానీ నేను ఎప్పుడూ అంతగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు, రీచ్ కూడా ఏమీ రాలేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ 2-3 మంత్స్ నుంచి అయితే నేను కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టానండి. దానివల్ల నా ఛానల్ అయితే 20K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 10 మిలియన్ వ్యూస్కి దగ్గరగా ఉన్నానండి. ఆల్మోస్ట్ నాకు 8.1 వ్యూవర్స్ అయితే ఉన్నారండి. నాకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నేను ఎప్పుడు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. అయితే మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? అన్నీ అయితే ఇక్కడ పెడతాను. తర్వాత నేను ఏం ఆర్డర్ చేశాను, ఎందుకు ఆర్డర్ చేశాను అనేది చెప్తాను. ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే. ఇవేంటనేది అర్థమై ఉంటుంది బహుశా, నేను చెప్తాను. చూడండి. ఇవైతే మనం థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదండి, బేస్ బ్యాంగిల్స్ అవండి ఇవి. ఉన్నారు కదా, ఇవి ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఇంకా కలర్ సైజెస్ ఉంటాయండి. ఇవి ఏంటంటే 1 కట్, 2 కట్, 4 కట్ అలా. 1 కట్ అంటే ఏంటంటే సింగిల్ బ్యాంగిల్ వస్తుంది కదండి, బ్రాస్లెట్ లాగా. ఆ టైప్లో సింగిల్ బ్యాంగిల్ వచ్చేదాన్ని 1 కట్ అంటారు. 4 బ్యాంగిల్స్ వచ్చేదాన్ని 4 కట్ అంటారు. 2 బ్యాంగిల్స్ వచ్చేదాన్ని 2 కట్ అంటారు. ఇందులో స్క్వేర్, ఇగో ఇదైతే రౌండ్ అండి, రెగ్యులర్ రౌండ్ మనం యూజ్ చేస్తాం కదా, ఆ రౌండ్ బ్యాంగిల్స్ ఇవి. ఇందులో కట్ బ్యాంగిల్స్ అంటే ఇవి స్క్వేర్లా ఉంటాయి, అంటే సైడు కరవలా ఉండవు. ఇవి కరవ్ కాదు, ఇవైతే కరవ్. ఏండి నేనైతే 5 బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్, ఇది 2 కట్ బ్యాంగిల్స్. అంటే 2-4, 2-6 2 సైజులో ఆర్డర్ పెట్టానండి. ఎందుకంటే మోస్ట్లీ అవే ఎక్కువ యూజ్ అవుతాయి కదా, 2-4 సైజ్ అండ్ 2-6 సైజే యూజ్ అవుతాయి. కాబట్టి నేనైతే 2-4, 2-6 అయితే ఆర్డర్ చేశాను. అన్ని టైప్స్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అండి, అంటే 4 బ్యాంగిల్స్ ఉంటాయి. ఇది 2 కట్ బ్యాంగిల్స్, ఇది 1 కట్ బ్యాంగిల్, ఇది 4 కట్ బ్యాంగిల్ రౌండ్, ఇది 2 కట్ బ్యాంగిల్. త్వరగా 5 బాక్సెస్ అయితే నేను బ్యాంగిల్స్ ఆర్డర్ చేశానండి. తర్వాత ఇది వచ్చేసి గ్లూ అండి. చూస్తున్నారు కదా, మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాం కదండి. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా థ్రెడ్ బ్యాంగిల్స్. ఏ శారీ అయితే ఆ శారీకి మ్యాచింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నారు కదండి. అలా చేయడానికి కుందన్స్ యూజ్ చేస్తాం. అంటే పట్టు శారీస్ మీద కదా మగ్గం వర్క్ బ్లౌజులు అవి ఉంటాయి కాబట్టి మ్యాచింగ్గా బ్యాంగిల్స్కి కుందన్స్ అవి యూజ్ చేస్తాం. బీడ్స్, కుందన్స్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి వాటిని ఫిట్ చేయడానికి గ్లూ అండి. నాకైతే ఈ గ్లూ అయితే మంచిగా అనిపించింది, కుందన్స్ ఫిట్ అవ్వడం. అంటే మనం రెగ్యులర్గా వాడే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇదైతే మాత్రం బాగుందండి కుందన్స్కి, అందుకని నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను.
ఇవి బ్యాంగిల్స్ ప్యాక్ చేసుకుంటాం కదండి, ఆ కవర్స్ అండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. మనం వండిన వంటకం టేస్ట్గా ఉన్నా అది మంచిగా చూపిస్తేనే కదండి లుక్ బాగుంటుంది. లుక్ బాగుంటేనే కదా తినబుద్ధి అవుతుంది. అలాగే బ్యాంగిల్స్ కూడా మనం చేసిన బ్యాంగిల్స్ని ప్యాక్ చేసుకుంటేనే కదా అందంగా ఉంటాయి, పాడవకుండా. అందుకని ప్యాకింగ్ కవర్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అండి. నేనైతే 14 థ్రెడ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్. అంటే రెగ్యులర్గా పట్టు సారీస్ ఎలా అయితే ఉంటాయి, అంటే మ్యాక్సిమం ఈ బ్యాంగిల్స్ అయితే పట్టు సారీస్ మీద వేసుకుంటారు. అందుకని పట్టు సారీస్ ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్లో నేనైతే ఆర్డర్ పెట్టానండి. రెగ్యులర్గా పట్టు సారీస్ ఏ కలర్ ఉంటాయో ఆ కలర్సే నేను ఆర్డర్ పెట్టాను. ఇది గ్లూ స్టిక్ అండి. మనం కుందన ఇలా చేతితో పట్టుకుని ఇలా పెట్టేదానికంటే ఈ గ్లూ స్టిక్తో పెట్టడం వల్ల ఏంటంటే మన చేతులు పాడవు, మనం చేసే ఐటమ్ ఫినిషింగ్ అదంతా కూడా నీట్గా వస్తుంది. ఇదైతే దీని మీద అయితే ఒక ర్యాపర్ ఉంటుంది, అది తీసి ఇలా గ్లూ పెట్టుకుని కుందన్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఎలాగా ఈ బ్యాంగిల్స్ రెడీ చేయాలి, ఈ కుందన్స్ ఎలా అటాచ్ చేయాలి, ఇదంతా కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే పెడతానండి, ఎలాగా చేశాను అనేది. ఇదైతే కొంచెం ప్యాకింగ్ డిస్టర్బ్ అయింది. ఇదిగోండి, మనకి ఈ వెబ్సైట్ వాళ్ళు అయితే మనం ఏం ఆర్డర్ చేసుకున్నామో వచ్చినాయో లేదో చూసుకోవడానికి మనకి ఇలా ఇది కూడా ఇచ్చారండి. మనం ఆర్డర్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి, చూసారా. ఇది 4 లైన్ చైన్ అండి, బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం. ఇది కూడా 4 లైన్ చైన్. నేనైతే 1 మీటర్ తీసుకున్నాను. నాకైతే 1 మీటర్ సరిపోద్ది వీటన్నిటికి. అంటే అన్ని బ్యాంగిల్స్కి కూడా మనం ఇది యూజ్ చేయం కదా, స్టోన్ చైన్ యూజ్ చేసిన దానికి సరిపడేలాగా నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకొచ్చేసి మనం ఈ కుందన్స్ అండి, మనం ఎన్ని కలర్స్ కుందన్స్ తీసుకున్నాం చూడండి. ఇవన్నీ కూడా పట్టు సారీస్ ఏ కలర్స్లో ఉంటాయో ఆ కుందన్సే తీసుకునడం జరిగింది. చూడండి, ఇవైతే ఇందులో అయితే గ్లాసు, మెటాలిక్ అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. షేప్స్ కూడా ఉంటాయి. డ్రాప్, ఐ, కారు, ఎస్ ఇలాంటి షేప్స్ కూడా ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక 10 అంటే ఫస్ట్ ట్రైలే కాబట్టి అన్నీ కూడా ఒక 10 గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది మాత్రం అన్నిటికీ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఒక 50 గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. మిగిలినవన్నీ కూడా 10 గ్రామ్స్ ఆర్డర్ పెట్టాను. వీటికి కోడ్ కూడా ఉంటుందండి. మనం నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకోవాలంటే మళ్ళీ కలర్ మిస్ మ్యాచ్ అవుద్దేమో అన్న భయం ఉండదు. కోడ్ కూడా ఉంటుంది వీటికి. చూసారా నేను ఎన్ని కలర్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ బాక్సెస్ ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, మరి మనం బ్యాంగిల్స్ చేసేటప్పుడు చిందరవందర అవుతూ ఉంటాయి కదండి. ఇవి స్టోర్ చేసుకోవడానికని ఈ బాక్సెస్ అయితే నేను ఆర్డర్ చేశాను. షేప్స్ ఉంటాయండి, ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. మ్యాట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది అండి. ఇందులో ఫ్రేమ్ వచ్చేసి మ్యాట్, గోల్డ్ రెండు ఉంటాయి. నేను రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది రోజ్ అండి. ఇది చూడండి, ఇది రోజ్ ఫ్రేము, ఇది గోల్డ్ ఫ్రేము. ఇది మ్యాట్ ఫ్రేమ్ అండి. ఇదిగో ఇది కనిపిస్తుందా, ఇదైతే మ్యాట్ ఫినిష్. ఇది వచ్చేసి గోల్డ్ ఫినిష్. ఇదైతే రోజ్. ఇలా మనం ఒక సెట్ అయితే నేను చేసి చూపిస్తాను, ఎలా చేశాను ఏంటి అనేది చేసి చూపిస్తాను. ఇవైతే ముందు మనం అరేంజ్ చేసుకుందాం. ఇందులో నేనైతే ఇలా ఈ కుందన్స్ అన్నీ అయితే ఇందులో సెపరేట్గా ఏ షేప్ ఆ షేప్ కలర్స్గా సెపరేట్గా ఇందులో అయితే సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ చేసేసి ఉంచానండి బ్యాంగిల్స్. వాటికి కుందన్స్ ఎలా అటాచ్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. నేను తీసుకున్న వెబ్సైట్లో బిగినర్స్ కిట్ కూడా ఉందండి. అందులో మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే అలా తీసుకోలేదండి, ఎందుకంటే నాకు ఏ నీడ్ ఉంటాయో నాకు ఆల్రెడీ కొంచెం ఐటమ్ అయితే ఇంట్లో ఉంది కాబట్టి నాకు నీడ్ ఉన్న ఐటమ్స్ మట్టుకు నేనైతే ఆర్డర్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఆల్రెడీ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ని నేనైతే ఇప్పుడు స్టోన్స్ ఎలా అటాచ్ చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి
ఈ బ్యాంగిల్స్ యూస్ చేసి, ఈ థ్రెడ్స్, ఈ కుందన్స్ ఇవన్నీ యూస్ చేసి బ్యాంగిల్స్ ఎలా ర్యాపింగ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, మనం ఎక్కడైనా పిక్ చూస్తే రెఫరెన్స్ పిక్ చూసి చేసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ర్యాపింగ్ చేసుకున్న బ్యాంగిల్స్కి కుందన్స్ ఎలా అటాచ్ చేద్దాం అనేది చూద్దాం. ఇదిగోండి నేను ఆల్రెడీ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ ఇవి 4 కట్ బ్యాంగిల్స్. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే 4 యూస్ చేశాను. ఇంకా ఇవి వచ్చేసి హాఫ్ వేసానండి. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒకటి డార్క్, ఒకటి లైట్, ఒకటి హాఫ్ వేసాను. చూస్తున్నారా, డిఫరెంట్గా ఉంటుందని ఇలా అయితే వేసాను. వీటికి మాత్రమే వేసాను. వీటికైతే కామన్గా ఉన్నదే యూస్ చేశాను. వీటిని ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అనేది చూద్దాం. ఈ సారీ మీదకి బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నానండి. ఇది వీడియోలో ఎలా అనిపిస్తుంది కానీ ఈ బ్యాంగిల్స్ అయితే మ్యాచ్ అవుతాయి. ఎగ్జాక్ట్ కలర్ మ్యాచింగ్ అయితే అవ్వదండి. ఎందుకంటే ఒకసారి ఎగ్జాక్ట్ ఈ థ్రెడ్స్ అయితే ఎగ్జాక్ట్ ఈ కలర్స్ ఉండవండి. ఇవి సిల్క్ థ్రెడ్స్ కదా, ఇవి వేరే షేడ్స్ వస్తాయి, ఇవి వేరే షేడ్స్ వస్తాయి. మనం మోస్ట్లీ మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకుని అయితే ర్యాప్ చేయాల్సి ఉంటుంది బ్యాంగిల్స్. ఈ సారీకి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేస్తాను అనేది మీరు అయితే చూడండి. నేను ఇప్పుడైతే బిగినర్స్ చేసే డిజైన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను అన్ని రకాలుగా చేసి చూపిస్తాను. ఓకేనా? మనమైతే ఈ గ్లూ తీసుకుంటున్నాం. కన్సియో పెట్టడానికి అయితే ఈ గ్లూ వాడతామండి. ఈ స్టిక్ యూస్ చేస్తాం కదా, ఇది ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. ఇవైతే ఇలా వస్తాయండి, మనం బయట కూడా తీసుకోవచ్చు. ఈ కిట్లో ఏంటంటే మనకి కిట్లో అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇది ఒక పెన్లా ఉంటుంది, గ్లూ స్టిక్ అండి ఇది. దీని మీద ఒక కవర్ ఉంటుంది, అది అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ కవర్ రిమూవ్ చేసి మనమైతే కొంచెం సైడ్ నుంచి కొంచెం గ్లూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి గ్లూ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ గ్లూతో కుందన్స్ అనేది అటాచ్ చేద్దాం. ముందైతే మనం ఏ కుందన్స్ యూజ్ చేస్తున్నాం అనేది చూడండి. సారీ కలర్స్లో ఉంది కదండి, ఇది ఒకటి రౌండ్ యూజ్ చేస్తున్నాం. ఇవి డ్రాప్ కుందన్స్. ఇది అలాగే లీవ్స్ కోసమని ఇవి ఐ షేప్ తీసుకున్నానండి, గోల్డ్ కలర్వి. ఇవి యూజ్ చేసి అయితే నేను ఈరోజు బ్యాంగిల్స్ అయితే ఎలా డిజైన్ చేస్తాను అనేది చేసి చూపిస్తాను చూడండి. కవర్ ఉంటుంది, కవర్ తీసి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇదైతే జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడైతే నేను 1 కట్ బ్యాంగిల్ చేసి చూపిస్తాను చూడండి. డ్రై అవ్వడానికైతే కొంచెం టైం ఇవ్వండి కుందన్స్కి, ఎందుకంటే ఖచ్చితంగా 8 to 9 అవర్స్ అయితే డ్రై అవ్వడానికి టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే గ్లూ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి కుందన్స్ అనేవి ప్లేస్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇది చేసిన తర్వాత డ్రై అవ్వడానికి కంప్లీట్గా ఒక సైడ్ పెట్టి అయితే ఉంచాలండి. 8 అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. అలా అయితేనే మనకి లైఫ్ ఎక్కువ ఉంటుందండి వీటికి. గ్లూ, కుందన్స్ ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం గ్లూ అనేది బెస్ట్ క్వాలిటీ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఒక 2-3 టైమ్స్, అంటే బ్యాంగిల్స్ కదా మనం వాటర్లో పెట్టకుండా అయితే ఉండడం, చేతులు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఎప్పుడొకప్పుడు వాటర్లో పెడతాం కాబట్టి ఈ గ్లూ అనేది బెస్ట్ క్వాలిటీ యూజ్ చేయకపోతే మన బ్యాంగిల్స్ అనేవి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీరు ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేయండి. కుందన్స్ కూడా మనం బెస్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే షైనింగ్, ఫినిషింగ్ ఇదంతా మంచిగా ఉంటుంది. ఒకవేళ మనం చీప్ క్వాలిటీ వాడినట్టయితే ఖచ్చితంగా అవి అంత లుక్ ఉండదండి బ్యాంగిల్స్. ఓకేనా? నేను తీసుకున్న ఈ వెబ్సైట్లో అయితే నాకు బెస్ట్ క్వాలిటీ వచ్చినాయండి. అందుకని జస్ట్ ఈ కుందన్స్కి అయితే మాత్రం ఇదైతే సరిపోతుంది, ఈ గ్లూ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ కుందన్స్ యూస్ చేస్తున్నాం కదండి, అందుకని మనకి ఈ గ్లూ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మనం ఏమైనా పెద్దవి రూపులు ఉంటాయి కదండి, లక్ష్మీదేవి రూపులు, అవి కానీ పికాక్స్ కానీ ఏదైనా ఐడియల్స్ ఏమైనా యూస్ చేస్తే ఆ ఐడియల్స్ మెటల్లో ఉంటాయి కాబట్టి వాటిని స్టిక్ చేయడానికి అయితే ఈ గ్లూ కన్నా కూడా B8000 B7000 ఈ గ్లూ యూస్ చేయడం వల్ల అయితే మంచిగా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఆ గ్లూ యూస్ చేస్తాను. మనం 3D బ్యాంగిల్స్ యూస్ చేసుకోవాలంటే మాత్రం ఈ కుందన్స్ అటాచ్ చేయడానికి B7000 కానీ B8000 కానీ యూస్ చేయండి. ఈ గ్లూకి అంత మంచిగా రావట్లేదు. ఇవ్వండి, ఇవైతే ఉంది కదా 4 లైన్ చైన్స్,
ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని వీటికైతే అటాచ్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ 4 లైన్ చైన్ని చూస్తున్నారా, ఇలా అయితే అటాచ్ చేశాను. చూస్తున్నారా, ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా 3 సైడ్స్ కూడా ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదైతే డ్రై అవ్వడానికి అయితే టైం ఇవ్వాలి. ఒక 8 అవర్స్ అయితే టైం ఇవ్వాలండి డ్రై అవ్వడానికి. ఈ సింగిల్ బ్యాంగిల్ కూడా ఒకటి చేసి చూపిస్తాను. చూడండి, ఇదండి, ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను. చూసారా, స్క్వేర్ కుందండి. నార్మల్గా వేసేకంటే కూడా ఇలా డయాగ్నల్గా వేస్తే చాలా లుక్ బాగుంటుందండి. ఇవ్వండి, సింగిల్ బ్యాంగిల్స్ అయితే ఇలా చేసాను, 4 కట్ బ్యాంగిల్స్ని. ఇవైతే డ్రై అవ్వడానికి ఖచ్చితంగా డ్రై అవ్వడానికి అయితే 8 అవర్స్ టైం పడుతుందండి. ఇంకా డ్రై అవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో అయితే ఇవన్నీ యూజ్ చేసి మంచి 3D బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి.